నమస్కారం. ఇది మానస టీవీ న్యూస్. తెలంగాణ వార్త ప్రపంచంలో సరికొత్త శకం. నిజం, నేరుగా, నిర్భయంగా మీకోసం. వెల్కమ్ టు మానస టీవీ. ఈరోజు మనతో రాష్ట్ర అధ్యక్షులు అబ్దుల్ వహాబ్ గారు ఉన్నారు. వారితో మనం కలిసి ఒకసారి మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. సార్ నమస్కారం సార్. మానస టీవీకి. సార్, మీరు మైనార్టీ స్థాపించాలని ఎలా అనుకున్నారు? మేము తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి స్థాపించడానికి ప్రధాన కారణం, ఈరోజు రాజకీయంగా చూసినట్లయితే ప్రతి పార్టీ కూడా మైనార్టీలను ఓటు బ్యాంకును వాడుకొని వాళ్లకు వచ్చే హక్కులను కాలరాస్తున్నది. పోతే ఏ పార్టీ అయినా కూడా ఎలక్షన్ వచ్చినప్పుడు మైనార్టీలను పక్కన కూర్చోబెట్టుకునేడానికి, వాళ్ళ కార్లో కూర్చోబెట్టడానికి వాళ్ళకు ప్రతి ఒక్క భాయ్ అని ఓట్లు అడిగే పరిస్థితి ఉంటుంది. ఎలక్షన్ అయిన తర్వాత, అధికారంలో వచ్చిన తర్వాత మైనార్టీలను ఈవెన్ స్టేజ్ మీద కూర్చోబెట్టడానికి కూడా వాళ్ళు సహించరు, ఇష్టపడరు. ఒక పోస్టు వచ్చినా కూడా ఒక టికెట్ ఇవ్వడానికి కూడా, ఒక పార్టీ టికెట్ ఇవ్వడానికి కూడా ఈ పార్టీ కూడా ఇష్టపడదు. ప్రస్తుతం మన రాష్ట్రం వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించింది. అధికారం వచ్చి 2.5 సంవత్సరాలు అవుతున్నా కూడా ఇంతవరకు మైనార్టీ డిక్లరేషన్ మీద ఒక్కటి కూడా ఇది హామీ అమలు చేయలేదు. పోతే ఎట్లయితే ఎస్సీ ఎస్టీ బీసీలకు రాజకీయంగా రిజర్వేషన్ ఉండదో అట్లాగే మైనార్టీలోని రిజర్వేషన్ కావాలని మా యొక్క సంఘం యొక్క ప్రధాన ఉద్దేశం. ఇది ఎందుకంటే ఈరోజు ఉన్న పరిస్థితుల బట్టి, ఈరోజు ఉన్న ఈ రాజకీయ నాయకుల యొక్క పబ్బం గడుపుకోవడానికి హిందూ ముస్లిం అని మైనార్టీలను చిన్న చూపు చూస్తూ మైనార్టీల మీద దేశం చేసి ఈరోజు ఎక్కడ మైనార్టీ నిలబడ్డా గెలిచే అవకాశం లేదు. ఎందుకంటే ప్రతి జాగాలో మైనార్టీ తక్కువ ఉన్నారు. అంటే మా యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని, కేంద్ర ప్రభుత్వాన్ని మా పోరాటంలో మొదటి మా ఉద్దేశం ఏంటంటే, మైనార్టీ అని మాకు రిజర్వేషన్ కావాలి. అది సర్పంచ్ కాకోక, లేకపోతే ఎంపీ జెడ్పీసీ కాకోక, ఎమ్మెల్యే కాక, ఎంపీ కాక. అయితే అట్లా అయినప్పుడు తప్పకుండా మనకు ఒక అధికారం వచ్చే అవకాశం ఉంటుంది. ఈరోజు దినదినం చూస్తే పార్లమెంట్లో కానీ, అసెంబ్లీలో కానీ ఎక్కడ చూసినా కూడా మైనార్టీల యొక్క, ముఖ్యంగా ముస్లింల యొక్క ప్రాధాన్యత తగ్గిపోతున్నది. దానికి కారణం ఏంది? ఈరోజు ఈ రాజకీయ పార్టీలు తన సొంత పబ్బం కొడుకోవడానికి ఈ మైనార్టీల మీద దేశం ఇచ్చేసి ఈరోజు మొత్తము ఇది సృష్టించే ప్రయత్నం జరుగుతున్నది. ఎట్లయితే మన జాతికి కానీ మనకు కానీ ఒక లాభం కావాలంటే మనం ప్రజాప్రతినిధి అయి ఉండాలి, ఎమ్మెల్యే అయి ఉండాలి, ఒక జెడ్పీటీసీ అయి ఉండాలి, ఒక సర్పంచ్ అయి ఉండాలి. ఇక్కడ లేని పరిస్థితి ఉన్నది. కనుక మైనార్టీ హక్కుల పోరాట సమితి ఈ రిజర్వేషన్ కొరకు తప్పకుండా పోరాడుతుంది. అందుకని ప్రతి జాగాలో మైనార్టీలను చిన్న చూపు చూడడము, మైనార్టీలను అడిగే ఏ పార్టీ కానీ, ఏ సంఘం కానీ ఇంతవరకు తెలంగాణలో ఎక్కడ లేదు. ప్రస్తుతానికి ప్రతి రాజకీయ పార్టీలో మైనార్టీలు ఉన్నారు. వారు కొన్ని పదవులు అనుభవిస్తున్నారు. వాళ్ళు బాగానే ఉన్నారు కదా, మరి మీరేం చేస్తారు? ప్రతి రాజకీయ పార్టీలో ఏ పార్టీ అధికారం వచ్చినా మాకు మైనార్టీలకు ముఖ్యంగా ఇచ్చేది ఏంటంటే కోఆప్షన్ మెంబర్, మండల్ కోఆప్షన్ మెంబర్, జెడ్పీటీసీ కోఆప్షన్ మెంబర్. పార్టీ పరంగా వచ్చినట్లయితే మైనార్టీ సెల్ ఇదే ఇస్తారు తప్ప ఎక్కడ కూడా మైనార్టీలను జనరల్గా ఎక్కడ కూడా మైనార్టీ ఒక పార్టీ జనరల్ కమిటీ ప్రెసిడెంట్ కానీ, ఒక మార్కెట్ కమిటీ ప్రెసిడెంట్ కానీ, ఒక మున్సిపల్ చైర్పర్సన్ కానీ పెట్టడానికి ఏ పార్టీకి ముందుకు రావడం లేదు. ఎందుకు అంటే ఈరోజు మైనార్టీలను ప్రశ్నించే గొంతుక లేదు. ఎవరైతే మైనార్టీ ఇప్పుడు అధికారంలో పార్టీలు ఉన్నా కూడా, ప్రతిపక్షాల పట్ల మైనార్టీ నాయకులు కూడా, గతంలో ప్రభుత్వంలో ఉన్న మైనార్టీ నాయకులు కూడా వాళ్ళు తొత్తులుగా వ్యవహరించారే తప్ప, ఎప్పుడైతే మైనార్టీలకు అన్యాయం జరిగితే ఏ రాజకీయ నాయకుడు ఆ పార్టీలు ఉండి ఆ పార్టీని ప్రశ్నించే పరిస్థితి ఇక్కడ లేదు. ఆ పార్టీలు వ్యవహరించడమే, ఆ పార్టీ తొత్తుగా వ్యవహరించడం తప్ప మైనార్టీలు అన్యాయం జరుగుతున్నా కూడా ఉంటున్నారు. కానీ ఎక్కడ లాభం చేసే, వాళ్ళకు గొంతెప్పే, ప్రశ్నించే ఇది లేదు. ఈరోజు మైనార్టీ ప్రజలు ఈరోజు చాలా నాయకత్వం చూసి విసిగిపోయారు. ఎవరు అడిగలేని పరిస్థితి లేదు. ఎవరు పోతే వాళ్ళ ఇద్దరు వాళ్ళ సొంత డబ్బా కొట్టుకోవడము, సొంత పనులు చేసుకోవడం తప్ప ప్రజలకు మైనార్టీ చేసే పరిస్థితి లేదు.
మైనార్టీ నాయకులు ఒక పార్టీలో ఉండి వ్యవహరిస్తున్న వారికి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వాళ్ళకి చెప్పదలుచుకునేది ఏంటంటే, ముందు మీరు మీ యొక్క సొంత డబ్బా కొట్టుకోవడము, అంటే సొంత లాభార్జన కోసము మీరైతే రాజకీయం చేస్తున్నారో దీన్ని ఆపుకోవాలి. మీరు ప్రజల కోసం చేయండి. ఏదైతే ప్రజల పేరు మీద ఒక మైనారిటీ నాయకుడిని, ఏ పార్టీ అయినా కూడా, ఏ నాయకుడైనా కూడా, ఏ మినిస్టర్ అయినా కూడా, ఎమ్మెల్యే అయినా కూడా వాళ్ళని వాడుకోవడానికే, అంటే మైనార్టీలు చూసి ఒక ఓటు బ్యాంకు చూసే ఆయన కొంచెం విలువిస్తుంది. కానీ ఈ మైనార్టీ నాయకుడు ఏం చేస్తున్నాడు? సొంత లాభార్జన కోసం ఆర్జించుకొని అక్కడ మైనార్టీలకు సమస్య పట్టించుకునే పరిస్థితి లేదు. కొన్ని విషయాలు చూస్తే మైనార్టీ నాయకులు తన సొంత కక్షపూరిత ధోరణి వివరిస్తూ మైనార్టీని అన్యాయం చేస్తున్నారు. కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే, మీరు మైనార్టీల కొరకు ఈరోజు అడిగే పరిస్థితి లేదు. మీ మైనార్టీ జాతి పేరు మీద, మైనార్టీ పేరు మీద అక్కడ విలువ అన్నది, మీకు పోస్ట్ ఉన్నది, అక్కడ మీకు గౌరవం ఉన్నది, మైనార్టీ జాతి చూసే. కానీ మైనార్టీ న్యాయం చేయండి. మీరు వాళ్ళ కోసం ఎప్పుడైతే మీరు మీ యొక్క నాయకత్వాన్ని మీరు ప్రశ్నించకపోయినా, మీ యొక్క ధోరణిలో మీ యొక్క పలుకుబడి ఉపయోగించి అక్కడ మైనార్టీ లాభం చేయండి. ఎందుకు చేస్తలేరు? చేయండి. నేను మైనార్టీ నాయకులను మీరు పార్టీలకు చూడకండి. ఈ పార్టీలు అనేవి ప్రతి పార్టీ కూడా మైనార్టీలను ఉపయోగించుకొని ఉపయోగించుకొని చేసిన తప్ప మన యొక్క లాభం చేయడం లేదు. వీళ్ళు మాత్రం చేయకపోతే తప్పకుండా వస్తున్న పరిస్థితుల్లో ఈ మైనార్టీలకు ఎవరైతే సొంత లాభార్జన కోసం ఇది చేస్తున్నారో వాళ్ళని మైనార్టీ ప్రజలు తప్పకుండా వాళ్ళు జాబ్ ఇస్తారు. మైనార్టీ దళితులు కలిసే సామాజిక న్యాయం కోసం ఎలా పనిచేయాలి? ఎప్పుడైతే మేము తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి స్థాపించాలనుకున్నామో, దీనికి 1 సంవత్సరం వరకు దీని మీద మేము చాలా ఎక్సర్సైజ్ చేయడం జరిగింది. మేము ఉద్యమ నాయకులతోటి, ఎట్లయితే మందాకృష్ణ మాదిగ గారు ఉన్నారు, పాషం యాదగిరి గారు తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారు, జర్నలిస్ట్ ఇస్మాయిల్ గారు ఉన్నారు, మత పెద్దలు ఉన్నారు. ప్రతి ఒక్కరిని సంప్రదించడం జరిగింది. సంప్రదించడం అనుకున్నది ఏంటంటే, ఫస్ట్ టైం ముస్లిం హక్కుల పోరాట సమితి పెట్టాలని అనుకున్నాం. పోతే మొత్తం మేము విశ్లేషించిన తర్వాత, మందరితో కలిసిన తర్వాత మాకు అనిపించింది ఏంటంటే, ఈరోజు మైనార్టీ సోదరులు, మాతో ఉన్న మైనార్టీ సోదరులు క్రిస్టియన్లు కానీ, సిక్కులు కానీ, జైనులు కానీ వాళ్ళకు కూడా అన్యాయం జరుగుతుంది కదా, మనం అందరికీ కలిసిపోతే బాగుంటుందని ఒక దృక్పథంతో ఈరోజు మైనార్టీ హక్కుల పోరాట స్థాపించడం జరిగింది. దళితులపై జరుగుతున్న వివక్షను తగ్గించడానికి ప్రభుత్వం ఎలా చర్యలు తీసుకోవాలని అనుకుంటారు? ఈరోజు దళిత సోదరులు ఒక చదువుకొని కొంచెం చైతన్యవంతులు అయినారు. గ్రామాల్లో మనం చూసినట్లయితే 2 గ్లాసుల విధానం పోయింది తప్ప వివక్ష మాత్రం పోలేదు. గోహత్యకు మీరు వ్యతిరేకమా? ఇంతకుముందు మేము ఒక 2 months నుంచి తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి రాష్ట్రంలో మొదటిసారిగా గోవును జాతీయ జంతువుగా ప్రకటించిన ఒకటే సంస్థ, మైనార్టీ సంస్థ, అది తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి. దీన్ని మా యొక్క హిందూ సోదరుల యొక్క మనోభావాలను మనం గుర్తించి, హిందూ సోదరుల మనోభావాలకు వాళ్ళ మనోభావాలకు అగౌరవపరచకుండా వాళ్ళను హిందూ సోదరుల యొక్క మనోభావాలు గౌరవించి తప్పకుండా మేము ముందు కూడా తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి పోరాటాలు చేయబోతున్నది. ఎట్లయితే మీరు అడిగారో, మేము వ్యతిరేకం కాదు. తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి గోవును జాతీయ జంతువుగా ప్రకటించాలి. ఏవైతే బీఫ్ కంపెనీలు, ప్రధానంగా చూస్తే బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీలు ఏవైతే తెలంగాణలో ఉన్నాయో, తెలంగాణలో 5 బీఫ్ ఎక్స్పోర్ట్స్ కంపెనీలు ఉన్నాయి. దాంట్లో పెద్ద కంపెనీస్ 2 ఉన్నాయి. ఒకటి అల్కబీర్ బీఫ్ కంపెనీ, రెండవది అల్లానా బీఫ్ కంపెనీ. మేము ప్రభుత్వం డిమాండ్ చేసినాం, ఇంతవరకు చేస్తున్నాము. బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీలు అల్కబీర్, అల్లానాను వెంటనే మూసేయాలి. ఒకవేళ మూసేయకపోతే ముందు మా యొక్క ఉద్యమాన్ని ఉధృతం చేసి ఆ యొక్క అల్లానా బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీని, అల్కబీర్ బీఫ్ ఎక్స్పోర్ట్ కంపెనీని తప్పకుండా ముట్టడిస్తాం. దాన్ని ముగించే వరకు మా పోరాటం నడుస్తుందని మేము ఈ సందర్భంగా చెప్పినాం, ఇప్పుడు చెప్తున్నాం. మైనార్టీ యువకులకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? చాలామంది నిరుద్యోగులు ఉన్నారు మైనార్టీలో, వారికి మీరు ఏం సలహా ఏం చెప్తారు?
వారిని బాగుపరచడానికి ఏ విధంగా ఏమన్నా కార్యాచరణ ఉందా? మాకేంటంటే తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి ఉద్యోగులకు కల్పన కొరకు చదువు అన్నది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్, తప్పకుండా చదవాలి. ప్రతి యువకుడు, ప్రతి మైనార్టీ యువకుడు, ఏ యువకుడైనా చదవాలా. విద్య లేనివాడు వింత పశువు, చదువుకోవాలి. కానీ చదువుతో ఉద్యోగమే రావాలని అనుకోవడం అది నా దృష్టిలో అది సమంజసం కాదు. చదువుకున్న వాళ్ళందరికీ ఉద్యోగం రాదు. చదువు అన్నది ప్రతి రంగంలో మనకు పనిచేస్తుంది. ప్రతి రంగం, వ్యవసాయ రంగంలో చదువు పని చేస్తుంది, వ్యాపార రంగంలో వచ్చి చదువు పని చేస్తుంది. ప్రతి పరంగా మనకు చదువు చదువు పని చేస్తుంది. కనుక ప్రతి యువకుడు ఈ యొక్క ఇప్పుడున్న పరిస్థితుల బట్టి ఫేస్బుక్ కానీ యూట్యూబ్ కానీ చెడు వ్యసనాలకు పడి యువకుడు ఈరోజు చెడిపోతున్నాడు. అట్లా పడకుండా మీరు చదవండి, మీరు చదివి మీరు ఉద్యోగం కూడా ప్రయత్నం చేయండి మీరు. ఎందుకంటే భారతదేశం భవిష్యత్తు ఈ యువకులే. మా యొక్క భారతదేశం భవిష్యత్తు యువకులు. ఈ యువకులు ఒక చదివి బాగుపడి సమాజంలో ఒక మంచిగా పేరు ఇది అయితే తప్పకుండా భారతదేశానికి ఒక పేరు వస్తుంది. రాష్ట్ర మైనార్టీ హక్కుల పోరాట సమితి అధ్యక్షుడు అబ్దుల్ వహాబ్ గారు ఏదైనా పార్టీ ఆశిస్తున్నారంటే మీరేమంటారు? ఇంతకుముందు ఒక విషయం చెప్పిన నేను, మా యొక్క సంఘం ఏర్పడక ముందు ఉద్యమకారులతోటి, జర్నలిస్టులతోటి, మత పెద్దలతో, ఉమాయిక్రాములతోటి అందరితో చర్చించడం జరిగింది. మాకు అనిపించింది ఏంటంటే అన్ని పార్టీలను మాకు మోసమే చేసినాయి. కొన్ని ఎక్కువైతే కొన్ని తక్కువ, కానీ మోసం అయితే చేసినాయి. ఏ పార్టీకి కూడా మేము తొత్తుగా వివరించాము, ఏ పార్టీ కూడా అనుకూలంగా లేము. ఏ పార్టీ అయితే మీరు అధికారం వచ్చిన తర్వాత మైనార్టీలను మీరు ఒకవేళ పక్షపాత ధోరణి వ్యవహరిస్తే, అన్యాయం చేస్తే, మీరు చేసిన వాగ్దానాలను హామీలను అమలు చేయకపోతే తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కులపై ప్రశ్నిస్తుంది, పోరాటం కూడా చేస్తుంది. మైనార్టీ సంక్షేమ పథకాలపై మీ అభిప్రాయం? ఈ ప్రభుత్వం రాకన్నా ముందు 2023లో ఈ ప్రభుత్వం మైనార్టీ డిక్లరేషన్ ప్రకటించింది. దాంట్లో 22 వాగ్దానాలు ఉన్నాయి. 22 వాగ్దానాలు ఉన్నాయి. దాంట్లో ఏ వాగ్దానం కూడా పూర్తి చేయలేదు. సంక్షేమంలో ఎక్కడ కూడా మైనార్టీలను ఏ లాభం ఇంత చేకూరలేదు. 2024-25 స్కాలర్షిప్ చూసినట్లయితే మైనార్టీస్ 1,50,000 మైనార్టీస్ అప్లికేషన్లు వస్తే ఈ యొక్క ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం 41 కూడా దాంట్లో చేయలేదు. 2024-25లో స్కాలర్షిప్ అప్లికేషన్స్ వస్తే 1,50,000 వస్తే ఒక్కరు కూడా అమలు చేయలేదు. 2025-26లో 1,20,000 స్కాలర్షిప్ వస్తే ఓన్లీ 40 చేసింది. రేవంత్ రెడ్డిని విమర్శిస్తున్నారని కొన్ని వర్గాలు మీ పైన ఆరోపణలు చేస్తున్నాయి. వాటికి మీరు ఏం సమాధానం ఇస్తారు? రేవంత్ రెడ్డి యొక్క ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత, ఉమ్మడి రాష్ట్రమైనప్పుడు ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్లో కూడా తెలంగాణ ఏర్పడి 13 సంవత్సరాలు అవుతున్నా కూడా గత ప్రభుత్వం ఉన్నంత వరకు మైనార్టీ లేనిది ఎక్కడ కూడా మంత్రివర్గం ఏర్పడలేదు. కానీ ఈ యొక్క రేవంత్ రెడ్డి తన యొక్క మంత్రివర్గంలో ఇంతవరకు జరగలేదు. శ్వాసం వచ్చిన తర్వాత ఎక్కడైతే మనకు ఇక్కడ ఉమ్మడి రాష్ట్రమైన ఆంధ్రప్రదేశ్ అయినా లేకపోతే తెలంగాణ రాష్ట్రం గత ప్రభుత్వంలో కూడా ఇంతవరకు కూడా మైనార్టీ తీసుకోకుండా ఏ మంత్రివర్గం ఏర్పడలేదు. మైనార్టీ మహిళా సాధికారత కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపడతారు? మా సంఘంలో మహిళా విభాగం కూడా ఉంది. దాని కూడా కమిటీ ఏర్పడబోతున్నాయి. మా యొక్క మైనార్టీ సోదరీమణులు కూడా రాజకీయం రావాలని ప్రోత్సహిస్తున్నాము. ముందు కూడా ఏంటంటే డెవలప్మెంట్ కావాలంటే అక్కడ మహిళలు కూడా డెవలప్మెంట్ కావాలా, వాళ్ళు కూడా రాజకీయంగా ఎదగాల. మరియు పురుషులతో పాటు మహిళలు కూడా వాళ్ళతో పాటు ఇది ఎదగాల. కానీ మా మహిళలను మేము తప్పకుండా వాళ్ళ గురించి కొన్ని స్కీములు ఏం చేయాలి మా సంఘం పరంగా చేసే ప్రయత్నం చేస్తున్నాం, ముందుకు చేసుకుంటూ పోతుంటాం. యువత రాజకీయాల్లోకి రావాలంటే మీరు ఏం సూచిస్తారు? అంటే రాజకీయం అంటే మా యొక్క తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి
ఎవరైతే తన సొంత లాభం కోసం ఎవరు వస్తారో వాళ్ళను తెలంగాణ స్టేట్ మైనారిటీ హక్కు కోసం తీసుకోదు. చాలామంది మాకు ఫోన్ చేసి చెప్తున్నారు, మాకు డబ్బులు ఎట్లా అంటే మా సంఘంలో వస్తే డబ్బులు పెట్టాలా, టైం ఇవ్వాలి, అట్లయితే రండి లేకపోతే లేదంటే చెప్తున్నారు. అట్లాంటి వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు జాయిన్ అవుతున్నారు. ఏ కార్యక్రమం జరిగిన ఇంతవరకు మీకు డొనేషన్ మాత్రం ఇంతవరకు తీసుకోలేదు. రాష్ట్ర ప్రజలకు మీరేం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నేను చెప్పేది ఏంటంటే, భారతదేశంలో అన్నిటికంటే భిన్నత్వం లేఖత్వం భారతదేశ ఔన్నత్వం ఏదైతుందో తెలంగాణలో గంగా జమున తహసీబ్ చాలా ఎక్కువ ఉన్నది. ఈరోజు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీకి పాగా వేయడానికి పోవడానికి కారణం ఇక్కడ ఉన్న హిందూ, ముస్లిం, సిక్, ఇసాయి అందరి యొక్క చైతన్యం మాత్రమే, వీళ్ళకున్న సోదర భావం మాత్రమే. అది చాలా ఇక్కడ సక్సెస్ కాలేకపోతున్నది. అంటే మనం చెప్తున్నామంటే మీ యొక్క ఇప్పుడు తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి కూడా బీసీ సోదరుల గురించి కొట్లాడుతున్న ప్రతి ఒక్క ఇక్కడ నిర్ణయం జరిగిన ఒక మైనార్టీల కోసం కాదు, ఒక మైనార్టీల కోసం ప్లాట్ఫామ్ ఏర్పడ్డా కూడా మేము ప్రతి ఒక్క సోదరునికి, అది ఒక హిందూ సోదరుడైనా మన ఇప్పుడు మైనార్టీలో ఇప్పుడు సిక్, ఈసాయి అందరూ వచ్చేసారు, వీళ్ళతో పాటు హిందూ సోదరులు కూడా మేము పోరాడుతున్నాం. ఈరోజు అదే తాండూరు మండలంలో, అదే పెద్దమూలు మండలంలో రామ్ ప్రసాద్ ముదిరాజరి అబ్బాయి మీద, డ్రైవర్ మీద అక్కడ యొక్క వికారాబాద్ జిల్లా ప్రధాన కార్యదర్శి, మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి శోభారాణి ఆమె హత్యాయత్నం చేస్తే దాన్ని ప్రజా సంఘాలతో పాటు గళమెత్తింది తెలంగాణ స్టేట్ మైనార్టీ హక్కుల పోరాట సమితి. అంటే ఎక్కడ అన్యాయం జరిగినా కూడా తెలంగాణ స్టేట్ మైనార్టీ పోరాట సమితి ఉంటుంది. నేను రాష్ట్ర ప్రజలకు కోరేది ఏంటంటే, మేము మా సంఘము అందరి న్యాయం కోసం, అందరి యొక్క హక్కుల కోసం పోరాడుతుంది. ముందు కూడా మేము అందరికి కలిసి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ అందరం కలిసి ఉద్యమం చేద్దాము, చేసి ముందుకు మన హక్కులు సాధించుకుందాము. ఈ యొక్క రాజకీయ నాయకుల యొక్క మోసాన్ని ఎండగడదాం. ఇంత చక్కగా రాష్ట్ర ప్రజలకు మంచి సందేశాన్ని ఇచ్చారు సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. రాష్ట్ర మైనార్టీ హక్కుల పోరాట సమితి అధ్యక్షులు అబ్దుల్ వహాబ్ గారితో ఇప్పటివరకు మనము రాష్ట్ర వ్యాప్తంగా వారు చేస్తున్న సేవలను గురించి మాట్లాడినాం. మళ్ళీ నెక్స్ట్ ఇంకొక ఇంటర్వ్యూతో మేము ముందుకు వస్తాం. నమస్తే. ఈరోజు ప్రత్యేకంగా మనస టీవీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మా యొక్క మైనార్టీల యొక్క సమస్యలను గుర్తించి, మైనార్టీల యొక్క సంఘాన్ని గుర్తించి ఈరోజు ప్రత్యేకంగా తన యొక్క అమూల్యమైన సమయాన్ని తీసి మా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు మనస టీవీకి నమస్కరిస్తున్నాను.